హాయ్ అండి. ఇప్పుడైతే టైం 5 అవుతుందండి. మాకు కొలై వస్తుంది మార్నింగ్ టైము. వాటర్ అయితే పట్టేస్తున్నాను డ్రమ్ముల్లోకి. మాకు మోటార్ లేదండి, ఓన్లీ కొలై వాటర్. తర్వాత నేను స్టవ్ అవన్నీ క్లీన్ చేసేసి ఇల్లు కూడా తుడిసేసి మొత్తం మాప్ పెట్టేసుకొని తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడి సామాన్లకైతే బొట్లు పెట్టుకుంటున్నాను. అలాగే ఈరోజు శనివారం కదండి, పిండి దీపాలు అయితే కొంచెం చేసుకొని నేను వెంకటేశ్వర స్వామికి పెట్టుకుంటున్నాను. ఇలా దేవుడి సామాన్లు అన్నిటికీ బొట్లు పెట్టేసి గంధం బొట్లు పెట్టుకొని తర్వాత కంచి కామాక్షికి కూడా నేను గంధం రాసేసి కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నానండి. ఎలాగైనా పూజా టైంలో పూజ చేసుకుంటే మార్నింగ్ టైంలో మాత్రం మనకి ఆ సాటిస్ఫాక్షనే వేరే అండి. కానీ నాకు మాత్రం చాలా కష్టమేలండి, మీకు చెప్తున్నాను. కానీ మొత్తానికైతే ఈరోజైతే నేను దీపం అయితే పెడదాం అనుకుంటున్నాను. అంటే పెడతాను కానీ కొంచెం తక్కువ అండి. అలాగే నేను నైవేద్యంకి చక్కెర పొంగల్ అయితే చేశానండి. అలాగే అన్నీ దేవుడు బల్ల పైన అయితే అన్నీ సర్దుకొని నేను దీపం అయితే వెలిగించుకుంటున్నానండి. పువ్వులు అయితే చాలా తక్కువకి మా ఆయన అయితే తీసుకొచ్చారండి. మాకు దగ్గరలో ఆనందపురం అనే దగ్గర చాలా తక్కువగా వస్తాయండి పువ్వులు అక్కడ ఈ సీజన్లో అయితే. అందుకే కొద్దిగా ఫుల్గా పెట్టానండి పువ్వులు అయితే. నెక్స్ట్ అలాగా పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. లాస్ట్కి నేను హారతి అయితే దేవుడికి ఇచ్చేస్తున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోతుందండి. టైం అయితే అప్పుడు 7 కల్లా అయిపోయిందండి నా పూజ ఈరోజు. తర్వాత ఆ పూజ అయిపోయిన వెంటనే నేను కింద వెంకటేశ్వర స్వామికి అయితే నేను ఇలాగ పిండి దీపాలన్నీ రెడీ చేసేసి ఇంకా అవి కూడా ఇంకా పెట్టుకుందాం అనేసి అనుకున్నాను. ఈ లోపల కొంచెం వీడియో రెడీస్గా బాగుంది కదా అనేసి వీడియో అయితే తీస్తున్నాను. అలాగా స్లో మోషన్లో అలాగా చెప్పండి ఎలాగుందో అన్నది. నేను కొత్తగా స్టార్ట్ చేశాను కాబట్టి యూట్యూబ్ కొద్దిగా నా మాటలు ఏమైనా బాగోలేకపోయినా మీరే కొద్దిగా క్షమించండి. అలాగే చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అలా నేనైతే వెంకటేశ్వర స్వామికి దీపాలు అయితే వెలిగించేస్తానండి. వెలిగించినాక నేను వెంకటేశ్వర స్వామి నామాలు అయితే నేను చదువుకున్నానండి. ఫోన్లో చూసుకొని, నాకైతే రావు, ఫోన్లో చూసి అయితే నేను చదువుకున్నాను. మొత్తానికైతే ఇలా పెట్టేసుకున్నానండి. కింద కూడా నైవేద్యం పెట్టి అలాగే సాంబ్రాణి ధూపం వేసి అలా పూజ అయితే నేను స్టార్ట్ చేసేసి కొంచెం ప్రశాంతంగా అయితే చేసుకున్నానండి. మా పిల్లలు లేరండి, దసరా హాలిడేస్ కాబట్టి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అందుకే కొంచెం నేను తొందరగా నా పనులు కూడా అయిపోయావండి. అలాగా ప్రశాంతంగా అయితే పూజ కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత మా ఆయనేమో కొన్ని పూజా సామాన్లు ఉన్నాయి, బీచ్లో కలిపేద్దాము రాండి అంటే ఇప్పుడు ఎండగా ఉంది ఇప్పుడు ఏం వెళ్తాంలే అనేసి అన్నారు. కానీ మళ్ళీ తర్వాత ఏం ఆలోచించుకున్నారో కానీ సరే వెళ్దాం రా అంటే ఇంకా వెళ్తున్నామండి. అలాగా అది మా ఇంటి దగ్గర రోడ్ అండి. మా ఇంటి దగ్గరలోనే ఒక పార్క్ అయితే ఉంటుందండి, శివాజీ పార్క్ అండి. ఇది మీకు నెక్స్ట్ ఎప్పుడైనా నేను చూపిస్తానండి. ఎదుగోండి ఆ గేట్, బ్లాక్ గేట్ ఉంది కదండి, అదే శివాజీ పార్కు. తర్వాత అలాగా బీచ్ రోడ్లోకి అయితే ఎంటర్ అయిపోయామేనండి. అలాగా ఎండ టైం అయితే 10:30 అవుతుందండి. ఎండ అయితే కనిపించట్లేదు కానీ మబ్బుగా ఉన్న ఎండ మాత్రం చాలా డేంజర్ అండి. మాకైతే ఫుల్ చెమట్లు అయితే వస్తున్నాయి. అలాగా మేమైతే వెళ్తున్నాం ముందుకి. అలాగే వెళ్తూ వెళ్తూ కాళీమాత టెంపుల్కి అయితే వెళ్తున్నామండి. సర్లే ఇక్కడి వరకు వచ్చాం, లోపలికి కూడా వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేద్దాము. ఎలాగో ఈరోజు థర్డ్ డే కదా, అలాగే వెళ్ళి వచ్చేద్దాం అనేసి అని మా ఆయన నేనైతే అనుకున్నాము. అలా లోపలికి అయితే వెళ్తున్నామండి. ఫోన్ అయితే అక్కడ అలౌడ్ లేదు, బట్ నేనేమంటే కొంచెం కిందలో ఏదో అలా తీసేసాను అంతేనండి. దర్శనం అయితే అక్కడ అయిపోయింది. పక్కన శివాలయం అయితే ఉందండి, అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామికి దర్శనం చేసుకొని అలాగే అక్కడ భవానీ స్వాములు అయితే ఉన్నారు. ఇప్పుడు భవానీ మాలలు ఎక్కువ వేస్తారు కదండి, వాళ్ళైతే దర్శనానికి వచ్చారు. అయిపోయిన తర్వాత మాకైతే ఫుల్ దాహం వేసిందండి. ఒక కొబ్బరి బొండం అయితే తీసుకొని తాగేసాను. అక్కడ వరకు వెళ్ళిన తర్వాత బీచ్కి వెళ్ళిపోతే ఎలాగుంటుందండి. సర్లే అది కాక పూజా సామాన్లు ఒకటి బండిలో పెట్టాం కదండి, అవి అయితే మర్చిపోయాం. గుడికి వెళ్ళి వచ్చినాక బీచ్లో కలపాలి అనుకొని అలాగా వెళ్ళి బీచ్లోకి వెళ్ళి పూజా సామాన్లు అన్నీ కలిపేసిన తర్వాత మేమైతే ఒక రౌండ్ అలా నడుచుతూ అలాగా చూస్తూ ఇంటికైతే వచ్చేసాం.